తినేటప్పుడు ఒక ముద్దను తీసి పక్కన పెడుతూ ఉంటాము. అంటే అది చనిపోయిన వారికి గుర్తుగా కొంతమంది పెడుతూ ఉంటారు, కాకికి పెడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అలా కాకుండా మామూలుగా కూడా తినేటప్పుడు తీసి ఒక ముద్దను పక్కన పెట్టేస్తున్నారు. అలా పెట్టడం అనేది ఎందుకు చేయాలంటారు? చేయటం వల్ల మనకేంటి లాభం? ఇక్కడ ఈ ముద్దను పెట్టడం మనకు ఉపనిషత్తులో ఒకటి చెప్పిందాం, అన్నాన్ని నిందించాతని. అంటే అన్నాన్ని ఎప్పుడు ఎవరు నిందించకూడదు. నిందిస్తే మనకు అన్నం అనేది దొరకదు, శాస్త్రం చెప్తుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు భూత బలి అని పేరునే ఉంటారా మీరు? ఇంతవరకు ఏం లేదేమో. భూత బలి అని ఒకటి ఉంటుంది. ఈ భూత బలి ఏంటంటే అన్నం తినేటప్పుడు అయ్యేం చేస్తాయి మనల్ని, అవేం చేస్తాయని కాదు. మీరు గరుడ పురాణంలో వింటే కనుక ఆ విషయం తెలుస్తుంది. గరుడ పురాణం కానీ కొన్ని పురాణాల్లో ఉన్నాయి ఈ భూతబలి గురించి. ఇది ఇంకోటి శాస్త్రం, మంత్రం చదువుకున్న మంత్రవేత్తలకైతే తెలుస్తుంది భూతబలి గురించి. ఏంటంటే మన చుట్టూతా తిరుగుతూ ఉంటాయి భూతాలు, కనపడవు. ఎందుకంటే గాలిలో కానీ, నిప్పులో కానీ, ఆకాశంలో కానీ, భూమిపైన కానీ, నీరులో కానీ ఉండుంటాయి. వాటిని మనం తప్పించడానికి వీలు లేదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మనిషి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. అది శుద్ధి కావాలంటే అలా, మరి మనం తినే పదార్థం శుద్ధి కావాలి. మరి శుద్ధి కావాలంటే మనం ఏం చేయలేము. లేకపోతే అవి ఏం చేస్తాయి, మన్ని బట్టి పీడిస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కొన్ని సంఘటనలు జరిగినాయి ఇదివరకు కాలంలో కూడా, ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు. చెట్లు విరగ్గొడితే ఏం జరుగుతుంది అనేది. చెట్లు విరగ్గొడితే ప్రత్యేకంగా చెప్పాలంటే మానవుడికే పెద్ద సంకటం, అది ప్రాణ సంకటం. ఎందుకంటే మనకు ఆక్సిజన్, శ్వాసకోశ వచ్చేదే జీవం ఉంటుంది. లేదా శ్వాస లేకపోతే మనం జీవనమే లేదు. మరి చెట్లు ఉంటే కనుక శ్వాస మనం పీల్చుకునేది. అలానే చెట్లు లేకపోతే జీవనం అనేది సమతుల్యంగా ఉండదు. అంటే ప్రకృతిని మనం ఎప్పుడూ ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమించలేని వాడు మానవుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే వాడికి ప్రకృతితోనే వాడి యొక్క ప్రధానంగా జీవనశైలి ఉంటుంది. మరి జీవనశైలిలో ప్రకృతిని మనం ఆరాధిస్తేనే మంచి జరుగుతుంది. అలా అన్నాన్ని కూడా దానిలో ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చేటువంటి వడ్లు మనం హార్వెస్ట్ చేసేసి అనేక రకాలుగా దాన్ని బాగా రీఫినిష్ చేసేసి భోజనం చేస్తున్నాం. మరి ఈ భూత బలి ఇక్కడ కారణం ఏంటి అంటే, ఈ అన్నాన్ని ఎప్పుడైతే పరిశీలించని చేయమన్నారు. అంటే అందరూ పరిశీలించని చేయలేరు. పరిశీలించడం అంటే నీళ్లు చల్లుకోవాలి. అంటే మనం ఫస్టే నీళ్లు పెట్టి కడిగేసేస్తాం కదండి, ఇంకేముంది అన్నం అంతా శుద్ధ అయిపోయినట్టే కదా అనుకుంటాం. కడిగేసి అన్నం పెడతాం పొయ్యి మీద. అది కడిగినా కూడా అన్నం ఎప్పుడైతే కడిగి పొయ్యి మీద పెడతామో అది ఫస్ట్ అగ్ని శుద్ధి అవుతుంది. అంటే అగ్ని శుద్ధి కావటం ఏంటంటే, ఇక్కడ చూడండి, నీటి శుద్ధి అయింది, అగ్ని శుద్ధి జరిగింది. అగ్ని శుద్ధి అంటే అగ్నిదేవుడు మనం వండుకునేటువంటి అగ్నిని ఫస్ట్ అగ్నికి ఇస్తాం. అది వండిన తర్వాత కింద అడుగున మాడుతూ ఉంటుంది చూడండి. మాడిన అన్నం తినకూడదు అంటారు. ఎందుకంటే అగ్ని తీసేసుకుంటుంది. నీళ్లు దాని యొక్క సౌష్ఠవాన్ని తీసేస్తుంది. ఫస్ట్ న్యాచురల్ కొన్ని మనకు ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి అంటారు కదా, అవి నీళ్ళల్లో మనం కడిగి ఉన్నప్పుడు అవి నీటి పదార్థం గుంజేసుకుంటుంది. అలా అయిపోయింది. ఆకాశం ఆవిరి తీసుకుంటుంది, వర్షాన్ని కురిపిస్తుంది. మళ్ళీ ఈ భూమిలో ఈ అన్నాన్ని ఎలా తీస్తామంటే, అన్నం మనకు మిగిలినటువంటి అన్నాన్ని ఇంకా భూమి మీద వేసేస్తాం. అది కూడా భూతబలి కిందకే వస్తుంది. దానికన్నా ముందర మనం ఏం చేయాలి అని అంటే, మనము అన్నాన్ని పూర్ణత్వంతో చేయాలి. పూర్ణత్వం అంటే దానికి ఒక మంత్రం ఉంటుంది, వైశ్వానర బలి అంటారు దీన్ని కూడా. అంటే అక్కడ యముడు వైశ్వానరుడుగా పేరు ఉంటాడు. అక్కడ యముడికి, చిత్రగుప్తుడికి అన్నాన్ని ముద్దలు పక్కన పెడతారు. ఇక్కడ ప్రాచీన కాలంలో, ఇప్పుడు కాలంలో ఎవరు పెట్టడం లేదు. ప్రాచీన పెద్దలు ఎందుకు పెట్టేవాళ్ళు, కారణం ఏంటంటే కొంతమంది దానికి పెట్టేవాళ్ళు. ఎందుకంటే పితృపతి అని పేరు యమధర్మరాజుకి. పితృపతి అంటే పితృలకు అధిపతి, దేవతల్లో పితృాధిపతి. కాబట్టి ఒకవేళ నీ అన్నాన్ని అక్కడ పక్కన పెట్టినట్లయితే పితృపతి అనే యమధర్మరాజు, వీడు రోజు నాకు అన్నాన్ని పెడుతున్నాడు భోజనం, ఫస్ట్ తను తినకుండా నాకు ధర్మంగా అన్నాన్ని కొద్దిగా భూతబలి, భూతాలకంతా అంటే అధిపతి కూడా ఆయనే, దానికి సర్వభూతాలకి ఆయన అధిపతి. కాబట్టి ఆ దక్షిణ ప్రాంతంలో కొంతగా అన్నం పెట్టేసేస్తారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే భూతబలి అంటే, ఇంకొంతమంది ఏం చెబుతున్నారు దీనిలో అంటే, అన్నాన్ని పక్కన పెట్టడంతో మరి చుట్టూ ఉండేటువంటి భూతాలు తీసుకుంటాయి అనేక గణాలని. ఇంకొంతమంది ఇంకో ముద్ద పెట్టడంతో యమధర్మరాజు ప్రీతిగా తీసుకుంటాడు దేవతల్లో అని. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మన కర్మల నుంచి విముక్తి పొందడం, పితృదేవతలను ఉద్ధరణ చేయటం. ఇలా భూతబలిని చేసేవాడు ఎవరైతే ఉంటారో మర్చిపోకుండా వాడు ఖచ్చితంగా యమధర్మరాజుకి అనన్య శిష్యుడుగా అనన్య శిష్యుడు అంటే ధర్మాన్ని స్థాపన చేశాడు, వీడు ధర్మంగా ఉన్నాడు భూలోకంలో కూడా
అనేది ఆయన దగ్గర ఆ మనసులో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇతనికి ఈ యొక్క శిక్షలు అనేది వేయకుండా ఉంటాడు. ఇది ప్రధానమైన లక్షణం. తర్వాత భూతబలి అంటే ప్రతి జీవికి తను ఆహారాన్ని ఇచ్చాడు, తను తిన్నా తినకపోయినా జీవాలకు ఆహారం పెట్టాడు, అలా కూడా కర్మదోషాలు పోతాయి. కాబట్టి ఈ భూతబలి అన్నాన్ని ఎవరైతే భోజనం ప్రారంభంలో పక్కన పెడతారో వాళ్ళు అలా నివేదిస్తారో దేవతా స్వరూపంగా దాన్ని, అంటే దేవతా స్వరూపం అనుకోవాలి, ఇంకా దాన్ని వాళ్ళకి వీళ్ళకి మన దేవతలకు ఎవరు చెప్పుకోకూడదు. ఇది దేవతలకు అని చెప్పి పక్కన పెట్టేసుకోవడం, ఇష్టదైవాన్ని పూజ చేసినప్పుడు ఇష్టదేవుడికి అని చెప్పి పెట్టేయటం. అలా పెట్టడం వల్ల వాడికి మంచి జరుగుతో పాటు ప్రతి జీవికి కూడా తను అన్నం పెట్టిన వాడవుతాడు. అయితే చివరికి దాన్ని మళ్ళీ డస్ట్బిన్లోనే కదా పడేసేది, అలా చేస్తూ ఉంటారు, అంటే మిగిలిపోయినవన్నీ పడేయడం అలా జరుగుతుంది. మీకు ఒక వాక్యం ఇక్కడ చెప్పాను, గుర్తుందో లేదో. కొంతమంది భూమిలోకి వెళ్తుందండి ఇది అన్నాను, నీరులో మనం తీసినప్పుడు వెళ్తుంది, అగ్నిలో మనం ఇది మాడిన అన్నం ఉంటుంది, మిగిలిన అన్నాన్ని మళ్ళీ భూతబలి అంటే జీవులు తింటాయి కదా, ఏ జీవైనా క్రిముకీటకాదులు ఏ జీవైనా తింటాయి, లేదా అక్కడ చెత్త దగ్గర వేసేస్తే ఇప్పుడు ఉన్నటువంటి కుక్కలు కానీ అనేక రకాలైన జీవజారసులు ఉంటాయి, అవన్నీ తింటాయి. వాటి జీవనానికి అన్నం ఇచ్చినట్టేగా మనం. అన్నం ఆ జీవనాన్ని వేరే జీవికి మనం పెడుతున్నాం కదా, అలా పెడుతున్నామని అనుకోవద్దు. మనం ఇచ్చేసాము, అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి చేరుకోవాల్సిన స్థితిలో చేరుకుంటుంది. అక్కడ ఏ ఆహారం ఆ జీవరాశికి ఏది దొరికితే అదే తింటుంది. అది మనకి విషాన్ని ఇచ్చేది కావచ్చు, మన విశ్వాసంతో ఉన్న జీవైనా కావచ్చు, విశ్వాసం ఉన్న జీవైనా కావచ్చు, విషాన్ని ఇచ్చే జీవైనా కావచ్చు. మనం పడేసిన చోట పడేసాం, అది అంతే. భూమికి అర్పణ చేసినట్టే కదా భూదేవతకి. అంటే ఇంక అక్కడి నుంచి అన్నాన్ని మనం మళ్ళీ భూమిలో, అందుకని నూకలు చెల్లుతాయి, నూకలు ఉంటేనే మళ్ళీ పుడతాడు అంటాడు కదా. మన అన్నాన్ని భూమికి పెట్టి మళ్ళీ నూకలు ఉంటేనే పుడతాడు వాడు. అంటే వాడు మంచి చేసుకోవాలి. ఈ విధంగా భూతబలి చేయటం వల్ల మంచి జరుగుతుంది. అందుకనే అన్నం తినేటప్పుడు మనం పక్కన పెడితే కనుక మళ్ళీ వాడు ఉత్తమ గతులు పొందుతుంతో పాటు 10 మందికి ఒక ఆహార నియమానికి ఆ విధంగా తెలిసి తెలియకో పెట్టిన విధానం అవుతుంది. అది ఉన్న రహస్యం ఇందులోది. ఓకే.